సుబ్రహ్మణ్యం, నాదేం లేదు. ఎఫ్ఐఆర్ రాసిస్తాను. దానివల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది. నీకు నీ కొడుకు కోలుకోవడం ముఖ్యం. కోర్టు కేసులు అని తిరిగి తిరిగి టైం వేస్ట్ చేసుకుంటావా? పెద్దవాళ్ళతో ఎందుకు గొడవ? అర్థం చేసుకో. కోపం వద్దంటే విన్నావా? వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు సుబ్బు, వాళ్ళతో మనం పడలేము. ఆ రోజే చెప్పా, పెద్ద హీరోల స్కూల్కి వెళ్ళి గొడవ చేశాడు. మనం అంతా మధ్యతరగతి వాళ్ళంరా, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. వీడు ఇప్పుడు మామూలు వాడు కాదు, స్టార్ అయిపోయాడు. నా దగ్గర పాలు కొనేవాడి నుంచి పాలకోవా కొనేవాడి వరకు అందరూ సార్ గురించి అడుగుతున్నారు. బాగా దెబ్బలు తిన్నట్టున్నావే. నా దగ్గర తినాల్సిందే, మిస్ అయ్యావు. నీకు 10,000 ఇవ్వాలంటే 10 సార్లు ఆలోచిస్తా. నిన్ను కొట్టిన వాడికి ఎంత ఇచ్చారో తెలుసా? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలా? ముందే తెలుసుంటే మనోడే వెళ్ళి తనులు తిని డబ్బులు తీసుకొచ్చేవాడే. జోకా? ఏమయ్యా, మీ ఇంటికి వచ్చాము, కాఫీ టీ ఏమి ఇవ్వరా? నేను తీసుకొస్తాను. న్యాయం అడిగితే కొడుతున్నారు. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు లేరా? ఎందుకు లేరు? కొట్టింది వీడే, కొట్టించింది మాత్రం చాలా పెద్ద రేంజ్. రే నా మనిషి, అర్థమైందా? ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఏరియాలో కనిపించావో నాలో ఉన్న పాత గాని బయటికి వస్తాడు. ఎలా రే ఆగరా. పాపా, వీడే మీ నాన్నని కొట్టింది. ఒకసారి వచ్చి చంప మీద లాగి కొట్టు. రామ్మా, భయపడకు, నేనున్నానుగా. గనిబాయ్, వద్దు బాయ్, విషయం పెద్ద చేయకండి ప్లీజ్. సుబ్బు, ఇప్పుడు ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఏం లేదయ్యా. ఇప్పటికీ పెద్దదైపోయింది చూడు. నమస్కారం. నమస్తే. సార్ ఎవరని? I'm Dr. Manoj, neurosurgeon from London. This is my wife Archana. She is also a doctor. మీ ప్రోగ్రామ్ టీవీలో చూశాను. నిజాయితీగా ఉంది. బాబుని చూడొచ్చా? రండి రండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. నా కూతురు. హలో. చాలా బాగా మాట్లాడారండి. నేనైతే ఏడుపు ఆపుకోలేకపోయాను. అందరి చంప మీద కొట్టినట్టు మాట్లాడారు. నాకైతే మీ 5 వేళ్లు నా చంప మీద పడినట్టు అనిపించింది. మాకొకే అబ్బాయి, వాడికి మ్యూజిక్ అంటే చాలా ప్రాణం. కానీ మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్స్. కొడుకును కూడా డాక్టర్గా చూడాలని ఫోర్స్ చేసి మరీ మెడిసిన్లో చేర్పించాం. We put him in the best medical college, but he didn't make it. వాడికి ఇష్టం లేని దాంట్లో చేర్చి వాడికి ఇష్టమైంది దూరం చేశాం. ఆ ప్రెషర్ తట్టుకోలేక వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు. మీరు మీ అబ్బాయిని కొట్టింది బయటపడింది, కానీ మేము మా అబ్బాయిని కొట్టిన దెబ్బ బయటపడలేదు. మనలాంటి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోక వాళ్ళ జీవితంలో కోలుకోని విధంగా కొడుతూనే ఉన్నాం. మీ అబ్బాయి కోమాలో ఉండడానికి, మా అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్లో ఉండడానికి పెద్ద తేడా లేదు. పిల్లల్ని అర్థం చేసుకోవడంలో చదువు లేని వాళ్ళకన్నా చదువుకున్న మనమే ఎక్కువ తప్పు చేస్తున్నాం. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్. రియలైజ్ అయ్యేలోపు అంతా జరిగిపోతుంది. పాపం పిల్లలు కష్టపడుతుంటారు. చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి మనం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటాం. టీవీలో మీ ప్రోగ్రాం చూసిన తర్వాత అనిపించింది,
నేను చదివిన చదువు నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. అదే చదువు మీ అబ్బాయిని గనక కాపాడగలిగితే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది కదా. రేపు మీ అబ్బాయిని హాస్పిటల్ తీసుకురండి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పలేదు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. Cheer up, man. Nothing to worry. Your son is recovering. ఒక చిన్న సర్జరీ చేయాలి. బ్రెయిన్ లో ఫ్లూయిడ్ ఫామ్ అయింది. అది ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఒక ట్యూబ్ సెట్ చేయాలి. ఆ ట్యూబ్ వి డోంట్ గెట్ ఇట్ హియర్. ఇంపోర్ట్ చేయాల్సిందే. ఒక 2 to 2.5 lakhs అవుతుంది. ప్లస్ హాస్పిటల్ బిల్స్. ఇవన్నీ రెడీ చేసుకున్నాక చెప్పారంటే ఐ పర్ఫార్మ్ ది ఆపరేషన్ అండ్ యూ విల్ బి ఓకే. థ్యాంక్ యూ సార్. మీ ఫీజా? పిల్లల్ని మార్కులు అని ప్రెషర్ చేయడం ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. మీరు దీని గురించి చాలా చోట్ల మాట్లాడాలి. అదే మీరు నాకు ఇచ్చే ఫీజ్. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. That's okay. Nothing to worry. సుబ్బు, నేను ఇంటర్నేషనల్లీ రినౌండ్ న్యూరో సర్జన్ నే. 17x8 ఎంత అని సడన్ గా నన్ను అడిగితే నేను చెప్పలేను. లైఫ్ ఇస్ బియాండ్ మల్టిప్లికేషన్స్ మ్యాన్. Cheer up. థ్యాంక్ యూ డాక్టర్. ఏం పుణ్యం చేశాను? అందరూ మరి వెతుక్కుని వచ్చి హెల్ప్ చేస్తానంటున్నారు. చాలా భయపడిపోయాను. ఇప్పుడే అంత మంచిగా జరుగుతుంది. అందరి జీవితాల్లో కష్టాలుంటాయి. నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ మీరు కష్టానికి కుంగిపోకుండా నిజాయితీగా ఎదుర్కొన్నారు. అందుకే అన్ని మంచి జరుగుతున్నాయి. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకండి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. పక్కనే ఒక ప్లే స్కూల్లో టీచర్ జాబ్ దొరికింది. జీతం తక్కువే, కానీ మనసు ప్రశాంతంగా ఉంది. థ్యాంక్స్. ఆ థ్యాంక్స్ అంతా నీకోసమే, నాకు కాదు. ఎంతమంది జీవితాల్ని మార్చేసేవరా. గర్వంగా ఉంది. నేనే అన్నం పెడుతున్నాను కదా, ఫీజు కడుతున్నాను కదా అన్న అహంకారంతో నేను అర్థం చేసుకోలేకపోయాను. నాన్న నిన్ను చాలా బాధ పెట్టేశాడు కదా, నన్ను క్షమించరా. ఇప్పుడేంటి, లోన్ శాంక్షన్ అయిపోయింది, పెద్ద డాక్టర్ వచ్చారు, నమ్మకం వచ్చేసిందా? ఆపరేషన్ అయ్యి నువ్వు బాగైన వెంటనే నాన్న చంప మీద లాగ కొట్టు. ఏంటి, ఇక నేను ఆపనురా. నువ్వే నా ధోని. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. కావేరి చూసుకోమా. టీవీలో మాట్లాడింది మీరే కదా సార్? అవునండి. చాలా బాగా మాట్లాడారు సార్. ఇలాగే మా మనవడు 15 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక రోజు 10th రిజల్ట్ వచ్చిన వెంటనే ఇల్లు వదిలి పారిపోయాడు సార్. ఎందుకు అలా జరిగిందో ఇప్పుడు అర్థమవుతోంది సార్. అవును సార్, మీ అబ్బాయికి ఎలా ఉంది ఇప్పుడు? బాబుకి నెక్స్ట్ వీక్ ఆపరేషన్, బాగైపోతాడు. బాధపడకండి సార్, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ అబ్బాయికి ఏం కాదు సార్. థ్యాంక్స్ అండి. నీకు యోగం ఉందయ్యా. నా సర్వీసులో ఇంత తొందరగా లోన్ శాంక్షన్ కావటం అనేది నేను చూడలేదు. సార్ సొంతకం పెట్టాలి, ఇక్కడే ఉండి తీసుకెళ్ళిపోదు కానీ ఉండు. థ్యాంక్స్ అండి. సూపర్ సుబ్బు. కంగ్రాట్స్ సుబ్బు. సుబ్బు, ఆపరేషన్ ఎప్పుడు? నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాం. లండన్ డాక్టర్ చేస్తున్నారు. అదంతా దేవుడు అనుగ్రహం. ఆపరేషన్ చేసే డాక్టర్ మాత్రమే లండన్, కానీ ఆపరేషనే లండన్ లో జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు చూడండి. అది సరే, నేను లేనప్పుడు ఫోన్ ఎవడిస్తున్నాడుగా మనాడు. జ్యోతిష్యుడితో టై అయిపోయినగా, సెట్ అయిపోయింది. సుబ్బు, సార్ పిలుస్తున్నారు. వెళ్ళొచ్చేస్తాను. అలాగే. వీడికి ఇలా అవుతుందని పాపం. ఏమైంది?
ఏం జరిగినా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి సుబ్బు. ఇప్పుడే అంతా మంచిగా జరుగుతోంది సార్. చాలా నమ్మకంతో ఉన్నాను. డాక్టర్ నా కొడుకు నయమవుతుందని చెప్పారు. హీల్ బి ఆల్ రైట్. ఏమైంది సార్? అసలు కామన్ సెన్స్ ఉందిరా నీకు? ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతావా? అది ఇప్పుడున్న మీడియాతో. ఇప్పుడు అవన్నీ మానేశాను సార్. బట్ ఇట్ ఈస్ టూ లేట్. మినిస్టర్ నుంచి లెటర్ వచ్చింది, ఓపెన్ చేసి చూడు. చూడు. నిన్ను సస్పెండ్ చేశాను. నువ్వు టీవీలో మాట్లాడిందంతా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశారు. నీ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాన్ని మెన్షన్ చేస్తూ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్ జాబ్ పనికిరావన్నారు. నువ్వు కోర్టుకి వెళ్ళి నిరపరాధి ప్రూవ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ జాబ్కి రావచ్చు. ఇన్ని సంవత్సరాల సర్వీస్ని కన్సల్ట్ చేసి కనీసం లోన్ ఇమ్మని బ్రతిలాడాను రా. నీ మీద ఉన్న ఎలిగేషన్స్ వల్ల దాన్ని రిజెక్ట్ చేశారు. ఐఎమ్ సారీ సుబ్బు. ఐఎమ్ సారీ. నువ్వు తప్పు చేయలేదని నాకు తెలుసురా. బట్ ఐఎమ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. రూల్స్ ఫాలో చేయాలి కదా. ఐఎమ్ హెల్ప్లెస్. బాధపడుతున్నా సుబ్బు, కోర్టుకు వెళ్ళి ఫైట్ చేద్దాం. కోర్టు నుంచి జడ్జ్మెంట్ వచ్చేసరికి సుబ్బుకి రిటైర్మెంట్ వచ్చేస్తుంది. అలా వదిలేస్తావా? యూనియన్ ఉందిగా,